2014లో ఎప్పుడైతే తెలంగాణ ఇంకో రాష్ట్రంగా మారిందో హైదరాబాద్ ని దాని యొక్క రాజధానిగా అనౌన్స్ చేశారు. అయితే అలా చేయడం వల్ల ఆంధ్రప్రదేశ్ కి చాలా పెద్ద నష్టం జరిగింది. ఎందుకంటే హైదరాబాద్ కేవలం ఒక పొలిటికల్ క్యాపిటల్ అవ్వడమే కాకుండా ఆంధ్రప్రదేశ్ యొక్క ఎకనామిక్ ఇంకా ఇండస్ట్రియల్ హబ్ లా ఉండేది. ఐటీ, ఫార్మా, రియల్ ఎస్టేట్ ఇంకా సర్వీస్ సెక్టర్స్ లాంటివన్నీ హైదరాబాద్ నుంచే నడిపిస్తూ ఉండేవారు. అయితే ఎప్పుడైతే అది కాస్త విడిపోయిందో ఆంధ్రప్రదేశ్ దగ్గర ఎలాంటి మెగా సిటీ అనేదే లేదు. విజయవాడ ఇంకా అమరావతి పేర్లు ముందుకు వచ్చినా నిజానికి ఆ సిటీస్ ఒక కెపాసిటీ హైదరాబాద్ లాంటి సిటీ అంతా కాదు. ఇలాంటి ఆలోచన వచ్చినప్పుడు ఆంధ్రప్రదేశ్ ఎదగాలి అంటే కేవలం విశాఖపట్నం మాత్రమే కనిపించింది. ఎందుకంటే విశాఖపట్నం ముందు నుంచే ఆంధ్రప్రదేశ్ ఒక పెద్ద సిటీ. అక్కడ జనాభా 25 లక్షల మంది ఉంటారు. అలానే ఈ సిటీ ఒక జియోగ్రాఫిక్ పాయింట్ ఆఫ్ వ్యూ చూసుకుంటే ఒకవైపు బే ఆఫ్ బెంగాల్ వల్ల నేచురల్ హార్బర్ ఉంటే ఇంకోవైపు కొండ ప్రాంతాల వల్ల చాలా అందంగా కనిపిస్తుంది. ఈవెన్ జగన్ గారి గవర్నమెంట్ ఉన్నప్పుడు కూడా విశాఖపట్నం ని ఎగ్జిక్యూటివ్ క్యాపిటల్ గా చేస్తామని చెప్పారు. అంటే రాష్ట్రం ఎకనామిక్ గా ఈ సిటీ మీద భారంగా ఉండాలి అనుకుంది. ఈ సిటీ యొక్క బలం ఏంటంటే దాని యొక్క స్ట్రాటజిక్ లొకేషన్. ఈ సిటీ ఒక నేచురల్ పోర్ట్ తో పాటు డెవలప్ అయింది. మీకు తెలియదనుకుంటా, విశాఖపట్నం ఈ రోజుకి భారతదేశం యొక్క అన్నిటికన్నా పెద్ద కార్గో హ్యాండ్లింగ్ పోర్ట్ గా నిలిచింది. కోల్, పెట్రోలియం, స్టీల్ ఇంకా ఫర్టిలైజర్స్ లాంటివన్నీ ఎక్స్పోర్ట్ ఇంకా ఇంపోర్ట్ అవుతాయి. అలానే గంగవరం పోర్ట్ తో కలిసి ఆంధ్రప్రదేశ్ ని ప్రపంచానికి పరిచయం చేస్తుంది. అలానే రైల్ ఇంకా రోడ్ కనెక్టివిటీ కూడా చాలా వీలుగా ఉంటుంది. విశాఖపట్నం ఈస్ట్ కోస్ట్ రైల్వే అండర్ లో వస్తుంది. అలానే గోల్డెన్ క్వాడ్రిలేటరల్ హైవే వల్ల కలకత్తా ఇంకా చెన్నైని డైరెక్ట్ గా కలుపుతుంది. ఎయిర్ కనెక్టివిటీ కోసం ముందు నుంచే విశాఖపట్నం ఇంటర్నేషనల్ ఎయిర్పోర్ట్ ఉంది. ఇప్పుడు ఇంకో గ్రీన్ ఫీల్డ్ ఇంటర్నేషనల్ ఎయిర్పోర్ట్ ని భోగాపురంలో కడుతున్నారు. మొదట్లో ఈ ఎయిర్పోర్ట్ సంవత్సరానికి 60 లక్షల ప్యాసింజర్స్ వరకు సేవలు ఇస్తుంది. అలా రాబోయే రోజుల్లో సంవత్సరానికి 4 కోట్ల మంది ప్రయాణం చేసేలా సిద్ధమవుతుంది. ఇండస్ట్రీస్ విషయంలో విశాఖపట్నంలో ఉండే స్టీల్ ప్లాంట్ ఏసియాలోనే అతిపెద్ద స్టీల్ తయారయ్యే కంపెనీగా పేరు సంపాదించింది. హిందుస్థాన్ పెట్రోలియం కార్పొరేషన్ లిమిటెడ్ ఒక రిఫైనరీ, హిందుస్థాన్ షిప్ యార్డ్ లిమిటెడ్, ఎన్టీపీసీ ఇంకా భేల్ లాంటి చాలా పెద్ద ఇండస్ట్రీస్ చాలా సంవత్సరాల నుంచి ఈ సిటీని ఇండస్ట్రియల్ హబ్ గా మార్చేశాయి. ఫార్మా ఇంకా పెట్రోకెమికల్స్ ఇండస్ట్రీస్ కూడా ఇక్కడ చాలా వేగంగా ఎదుగుతున్నాయి. బ్రాండిక్స్ లాంటి ప్రాజెక్టులు చాలా మంది యువతకి ఉద్యోగాలని ఇచ్చింది. కానీ ఇప్పుడు అన్నిటికన్నా పెద్ద మార్పు ఐటీ ఇంకా స్టార్టప్స్ లో జరుగుతుంది. ఎప్పుడైతే హైదరాబాద్ వేరు అయ్యిందో అప్పుడు ఆంధ్రాకి ఒక ఐటీ హబ్ కావాల్సి ఉండేది. అందుకోసం ఆంధ్రప్రదేశ్ కి ఒక ఫిన్టెక్ వ్యాలీగా మార్చాలి అనుకున్నారు. అలా ఆంధ్ర గవర్నమెంట్ ఫ్రాంక్లిన్ టెంప్లెటన్, పేటిఎం, బ్రాడ్రిడ్జ్ ఇంకా కండౌంట్ లాంటి కంపెనీస్ వాళ్ళ ఆపరేషన్ స్టార్ట్ చేసేసాయి. ఇన్ఫోసిస్, విప్రో ఇంకా టెక్ మహేంద్ర కూడా విశాఖపట్నంలో వాళ్ళ సర్వీసెస్ ని ఇవ్వడానికి సిద్ధమైంది. గవర్నమెంట్ ఒక ప్లాన్ ఏంటంటే 2030 కల్లా $2 బిలియన్ ఫిన్టెక్ వ్యాలీగా మార్చాలి. దానివల్ల ఆంధ్రప్రదేశ్ లో ఉన్న విశాఖపట్నం మాత్రమే కాదు, దరిదాపుల్లో ఉన్న అన్ని ప్రదేశాలు మెల్లమెల్లగా డెవలప్ అవుతాయి. సిటీలో కూడా స్మార్ట్ సిటీ అండర్ లో 2500 కోట్ల రూపాయల ప్రాజెక్టులు పనులు జరుగుతున్నాయి. ఇంటెలిజెంట్ ట్రాఫిక్ సిస్టమ్, బీచ్ ఫ్రంట్ బ్యూటిఫికేషన్, ఈ గవర్నెన్స్ ఇంకా గ్రీన్ కారిడార్స్ తయారవుతున్నాయి. దానివల్ల రియల్ ఎస్టేట్ కూడా చాలా ఎదిగింది. ఎంవీపీ కాలనీ, ఋషికొండ, మధురవాడ ఇంకా ఎండాడ లాంటి ఏరియాస్ లో గడిచిన 5 సంవత్సరాలలో 30 నుంచి 40% వరకు రేట్లు పెరిగాయి. టూరిజం ని కూడా గవర్నమెంట్ చాలా ప్రమోట్ చేస్తుంది. ఎంతలా అంటే విశాఖపట్నం గోవా ఆఫ్ ద ఈస్ట్ అనే పేరుని సంపాదించింది. బీచెస్, అరకు వ్యాలీ ఇంకా ఐఎన్ఎస్ కుర్సురా సబ్మెరీన్ లాంటివి కేవలం లోకల్ వాళ్ళకే కాదు, ఫారెన్ టూరిస్టులని కూడా అట్రాక్ట్ చేశాయి. ఎప్పటి నుంచో ఉన్న సింహాచలం టెంపుల్ అయినా, కొత్తగా కట్టిన టీటీడీ దేవస్థానమైన ప్రజల్ని దగ్గరగా చేసుకుంటూ విశాఖపట్నం కి పేరు తెస్తున్నాయి. ఇంకోటి, ఇండియన్ నేవీ యొక్క ఈస్టర్న్ నవల్ కమాండ్ హెడ్ క్వార్టర్స్ మన దేశం యొక్క మెరీన్ సెక్యూరిటీ కోసం బ్యాక్ బోన్ గా పనిచేస్తుంది. ఇక్కడ న్యూక్లియర్ సబ్మెరీన్ బేస్డ్ ఐఎన్ఎస్ వర్ష డెవలప్ అవుతుంది. అదే కాకుండా డిఆర్డిఓ ఒక చాలా రకాల ఫెసిలిటీస్ కూడా ఇక్కడే ఆపరేట్ అవుతున్నాయి. అంటే విశాఖపట్నం కేవలం ఒక కమర్షియల్ లేదా ఇండస్ట్రియల్ సిటీ మాత్రమే కాదు, ఇది ఒక మిలిటరీ స్ట్రాటజిక్ హబ్ అంటూ దేశం మొత్తంలో పేరుని సాధించింది. పోర్ట్స్ ని డెవలప్ చేయడం, ఐటీ ఇంకా ఫిన్టెక్ పెరగడం, స్మార్ట్ సిటీ ప్రాజెక్ట్స్ ఇంకా డిఫెన్స్ లాంటివి అన్ని కలిసి ఒకేసారి డెవలప్ అవుతున్నాయి. దానివల్ల ఎక్స్పర్ట్స్ చెప్తున్న ప్రకారం రాబోయే 10 నుంచి 15 సంవత్సరాలలో విశాఖపట్నం భారతదేశం ఒక టాప్ 10 డెవలప్డ్ సిటీస్ లో ఒకటిగా ఉంటుంది. ఇది ఇలానే కంటిన్యూ అయితే విశాఖపట్నం గ్లోబల్ లెవెల్లో పేరుని సాధిస్తుంది. హైదరాబాద్ ఆంధ్రప్రదేశ్ నుంచి విడిపోయాక ఇంకో హైదరాబాద్ కావాలి అంటే విశాఖపట్నం మాత్రమే అవుతుందని నాకు అనిపించింది. ఈ విషయంలో మీరేమనుకుంటున్నారో కామెంట్స్ లో చెప్పండి. వీడియోని ఒక లైక్ చేసి తప్పకుండా మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్ కి షేర్ చేయండి. నా ఎక్స్ప్లెనేషన్ మీకు నచ్చినట్టయితే ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకొని బెల్ ఐకాన్ ని యాక్టివేట్ చేసుకోండి. థ్యాంక్ యూ.